బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి. మూడవ గండి పూడ్చివేత పనులు 90% పూర్తయ్యాయి. 4 రోజులుగా గండి పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తవుతుందన్నారు నిమ్మల రామానాయుడు. మిగతా 10% పనులను ఇంకో 2 గంటల్లో పూర్తి చేస్తామని చెప్పారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని నిమ్మల అన్నారు. ఇక మిగిలిన బుడమేరుకు సంబంధించిన 10% పనులు ఇంకొక 2-3 గంటల్లో పూర్తవుతుందని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు కూడా తెలిపిన నేపథ్యంలో ఈ రోజు నుంచి బుడమేరుకు సంబంధించిన సమస్య విజయవాడ ప్రజలకు శాశ్వతంగా కూడా ఒక పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బుడమేరు దగ్గర తాజా పరిస్థితి మా ప్రతినిధి పూర్ణ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే బుడమేరుకు సంబంధించిన 3వ గండి పనులు శరవేగంగా అంటే యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. అటు నిమ్మల రామానాయుడు దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే నిద్రాహాలు మాని ఇక్కడ మొత్తం కూడా పనులు చేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ కూడా చంద్రబాబు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రి లోకేష్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా మొత్తం కూడా ఈ బుడమేరు మీద ఉండి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే విజువల్స్ లో మొత్తం కూడా గండి చివరి దశకు చేరుకున్న పనులు మొత్తం కూడా అటు ఇరిగేషన్ అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా యావత్ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ డిపెండ్ అయ్యి గండి పూడ్చే పని మీద ఉంది. అటు మిలిటరీ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ చర్యలు కూడా ఫలితాలు ఇస్తలేదు. దీంతో వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు, చెప్పండి, నిన్నటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, నిన్నటి నుంచి బుడమేరు మొత్తం కూడా పరిశీలించి వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఇప్పుడు చూస్తే కొంత మేర చాలా మటుకు మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా బుడమేరు అనే దానికి 3 గళ్ళు పడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే నిర్లక్ష్యంతో ఎక్కడైతే ఉన్నటువంటి సమస్యల్ని వారు పరిష్కరించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో విధి విధానాలు లేకుండా వదిలేయడం జరిగింది. తద్వారా ఈరోజు 3 గళ్ళు అంటే ఇక్కడ అంతా కూడా బ్లాక్ సాయిల్. ఒక పక్క ఖమ్మం ప్రాంతంలో అధిక వర్షాలు కానీ 1965 సంవత్సరం తర్వాత అంటే సుమారుగా 60 సంవత్సరాల తర్వాత అత్యధిక వర్షము నమోదు కావడం కానీ, పోలవరం రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ కెనాల్ వచ్చి ఇప్పటికి చివరి భాగంలో బుడమేరుగా 2 కలిసికట్టుగా కృష్ణానదిలో కలుస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఏదైతే రైట్ కెనాల్ వర్కులు కూడా పరిపూర్ణంగా గత ప్రభుత్వం చేయకపోవడం జరిగింది. సుమారుగా 30,000 క్యూసిక్ల వరకు కూడా రైట్ కెనాల్ కెపాసిటీ ఉండవలసి ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు 15,000 క్యూసిక్లు మాత్రమే కెపాసిటీ ఉంది. కానీ అత్యధిక వర్షాలు 35,000 క్యూసిక్లు ఇన్ఫ్లో రావడం ద్వారా ఈరోజు 3 గళ్ళు పడడం జరిగింది. పడిన సమయం నుంచి కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మరి స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి విషయాల్లో కూడా రోజు ఈ ప్రాంతంలో ఏదైతే బ్లాక్ కాటన్ సాయిల్ ఉండటం వల్ల ఈ వర్షాల్లో పని చేయడానికి ఏ విధమైన అనుకూలత లేని సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ గళ్ళు పూడుస్తానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వచ్చి గత 3 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా 24 గంటల పాటు మెలుగుగా ఉంటాం. అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఉమాగారు కానీ అందరూ కూడా మనల్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఎప్పుడులోపు పూర్తయ్యే అవకాశం ఉంది? 2-3 గంటల్లో మొత్తం పూర్తయిన 3వ గంట కూడా పూర్తయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లో వరకు కూడా ఇంకా సుమారుగా 1 గంటల 2 గంటల సమయంలో అంటే ఇంకా 2 గంటల్లో పూర్తి స్థాయిలో 100% ఏదైతే ఇటు సంబంధించి విజయవాడ నగరానికి సంబంధించి సింగనగర్ అవ్వచ్చు, విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా సేఫ్టీ జోన్కి వెళ్ళడానికి రేపు సాయంత్రానికల్లా కూడా విజయవాడ నగరంలో సుమారుగా 2 అడుగుల నీరు తగ్గే విధంగా ఇక్కడైతే ప్రణాళిక జరిగింది. ఇక్కడి నుంచి అధిక వర్షాలు కురిస్తే దానికోసం కూడా చర్యలు తీసుకోవడానికి తదుపరి చర్యలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన
బ్లాక్ సాయిల్ ద్వారా అక్కడి నుంచి కూడా రోడ్డు ఫామ్ చేసుకొచ్చి ఆ రోడ్డు ఫామ్ దగ్గర కూడా సుమారుగా 10-15 ప్రొక్లైన్లు 200 పెట్టి ఎక్కడ వెహికల్ దిగినా కూడా ప్రొక్లైన్ సహాయంతో ముందరికి తీసుకొస్తూ ఈ రాత్రి 12 గంటల వరకు సమయంలో కూడా వర్షం అత్యధికంగా కురవడం జరిగింది. ఫస్ట్ బేస్ లెవెల్ వరకు మొత్తం కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. మనం చూడొచ్చు అక్కడ ఆ తర్వాత కూడా కొంత వాటర్ ఫ్లో మాత్రం రాళ్ళ కింద నుంచి కూడా వస్తున్నాయి. ఆ తర్వాత దాని మీద కూడా అరెస్ట్ చేస్తారు. 100% అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేజర్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ నుంచి 85% నిర్మూలన ఈరోజు ఈ గట్టు ద్వారా జరుగుతూ ఉంది. తద్వారా ఈరోజు ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా ప్రతి నిమిషం కూడా ఆఫీసులో అందరూ కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ వచ్చి అందరూ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి వర్క్ని. ఎందుకంటే ఇవాళ విజయవాడ నగరం ఎప్పుడు ఎన్నటువంటి ఒక బుడమేరు ఆక్రమణలకు గురవటం కానీ బుడమేరుల తవ్వకాలు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక పార మట్టి తీరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అన్ని అధిగమించాలంటే ఇప్పుడు ఈరోజు ఏమీ చేయలేండి. ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా వచ్చినప్పుడు కాడి నుంచి కూడా ఏదైనా ఎస్టిమేషన్స్ తయారు చేసి శాంక్షన్ చేసి వర్క్ చేసేటంట సమయం కూడా లేదు. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మేము అంతా ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఒక జాయింట్ కలెక్టరు, ఒక ఎమ్మెల్యే ఒక డివిజన్కి, అదేవిధంగా 3 డివిజన్స్కి ఒక మంత్రివర్యుల్ని వేసి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో ఉంటూ అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఉంటూ పర్యవేక్షిస్తూ ఈరోజు ఇక్కడ కూడా ప్రాణహాని అత్యధికంగా జరిగేటువంటి సమయంలో కూడా చాలా శాఖశక్తితో ఈరోజు ఈ ఫ్లడ్ని మనం నిర్మూలన చేయడం జరుగుతూ ఉంది. మీరు నీళ్లు వర్షాలలో కూడా మీకు గళ్ళన్నీ పొడచడం జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి విజయ చంద్రిక. ప్రధానంగా చూస్తే కనుక 3వ గండి మొత్తం కూడా దాదాపు పూర్తి వస్తుంది. దాదాపు ఇంకా 2 గంటల్లో ఈ గండి పూర్తి చేస్తే అటు మన విజయవాడ నగరానికి మొత్తం కూడా వరద ముంపు నుంచి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. దాని తర్వాత అంటే బేస్ లెవెల్లో ఫస్ట్ మొత్తం కూడా దీన్ని పూర్తి చేసి ఆ తర్వాత దీన్ని స్ట్రెంథన్ చేస్తారు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా బుడమేర ఫ్లో కనుక అధికంగా వస్తే దాన్ని కూడా తట్టుకునే విధంగా దీని మీద దీనికి అంటే సమాంతరంగా ఎత్తుగా మొత్తం కూడా బండ్ మళ్ళీ నిర్మాణం చేస్తారు. ఫస్ట్ అయితే బేస్ లెవెల్లో నీళ్లు అటు నుంచి ఇటు రాకుండా మొత్తం కూడా అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే మరో 2 గంటలలోపు ఈ 3వ గండి పూడ్చివేత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనపడుతుంది.